దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రియబిడ్డలారా, మీ అందరికీ దేవుని పవిత్ర నామమున శుభాకాంక్షలు పలుకుతూ ఈ పాస్కా మహోత్సవ కాలపు 3వ ఆదివారపు ఈ వాక్య పరిచర్యకు మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని యందు ప్రియులారా, ఈ యొక్క ఎమ్మావు పోవు దారిలో యేసు ప్రభుని యొక్క దర్శన భాగ్యం, ఈ యొక్క ఎమ్మావు పోవు దారిలో ప్రభుని యొక్క దర్శన భాగ్యం అనే ఈ సంఘటనను మనము ధ్యానిస్తున్నప్పుడు దిస్ ఈజ్ జస్ట్ ఎగ్జాక్ట్లీ ద హోలీ మాస్. ఇది పవిత్రమైన దివ్య పూజాబలిలో ఉన్న క్రమము మనకు అందులో కనబడుతుంది అంటూ కొన్ని సంవత్సరాల క్రితం మనం దీనిని ధ్యానించాం. ఈజ్ అవర్ హోలీ మాస్ బిబ్లికల్? మన దివ్య పూజాబలి అంతా బైబిల్లో ఉన్నట్లుగా ఉన్నదా? ఎస్. ఈ యొక్క సంఘటన ద్వారా దెర్ ఆర్ 2 టేబుల్స్, టేబుల్ ఆఫ్ ద బ్రెడ్, టేబుల్ ఆఫ్ ద వర్డ్ అండ్ టేబుల్ ఆఫ్ ద బ్రెడ్. దైవ వాక్యం అనే బల్ల, దివ్య సత్ప్రసాదము జీవాహారం అనే బల్ల. ఈ రెండిటినీ కూడా ఈ యొక్క సంఘటనలో మనం చూస్తూ ఉన్నాం. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దీన్ని మనం ఇప్పటికే ధ్యానించి ఉన్నాం. మరి ఈ రోజున మన యొక్క ప్రత్యేక ధ్యానాంశమునకు మనము తీసుకుంటున్న ముఖ్యమైన వచనాలు, మూల వచనాలను చూద్దాం. లూకా శుభవార్త 24వ అధ్యాయం 25వ వచనం. అప్పుడు యేసు ఆ ఇద్దరితో, చెప్పనందరూ, ఓ అవివేకులారా, ప్రవక్తల ప్రవచనములను అన్నింటినీ నమ్మని మందమతులారా. యేసు ప్రభు కొంచెం గట్టిగానే వడ్డిస్తున్నారు. ఓ అవివేకులారా, ఓ మందమతులారా అని ప్రభు పలుకుతున్నారు. దేవుని యందు ప్రియులారా అని అంటున్నారు. చూడండి, క్రీస్తు శ్రమలను అనుభవించి తన మహిమలో ప్రవేశించుట అనివార్యము కదా. అనివార్యము అంటే ఏంటి? అనివార్యము. ఇంగ్లీష్ మీడియం పిల్లలు చెప్పండి చూద్దాం. అనివార్యం అంటే అదేదో పెద్ద బూతు మాటలాగా ఉన్నదేమో. అనివార్యము కదా, తప్పదు కదా, తప్పనిసరి కదా, జరిగి తీరాలి కదా. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, 27వ వచనం చెప్పండి అందరూ. అప్పుడు మోషే మొదలుకొని ప్రవక్తలందరి లేఖనములలో తనను గురించి వ్రాయబడినవి అన్నియు వారికి వివరించెను. చెప్పండి, అన్నియు వారికి వివరించెను. మరొకసారి, అన్నియు వారికి వివరించెను. సరే, మరి యేసు ప్రభు చెప్పిన ప్రసంగం చిన్న ప్రసంగమా, పెద్ద ప్రసంగమా? చిన్న ప్రసంగమా? 3 సార్లు చెప్పి అన్నియు వారికి వివరించాను. ఎప్పటి నుంచి? మోషే కాలము నుండి, 2000 సంవత్సరాల క్రితము నుండి యేసు ప్రభు సమయం వరకు, మోషే కాలము నుండి యేసు ప్రభు కాలం వరకు ప్రవక్తల ప్రవచనాలన్నీ, లేఖనాలన్నీ, ఓల్డ్ టెస్టమెంట్ మొత్తం అతనిలో ఎలా నెరవేరాయో ప్రభు చెప్పారంటే, ప్రభు చిన్న ప్రసంగం చెప్పారా, పెద్ద ప్రసంగం చెప్పారా? చెప్పండమ్మా. పెద్ద ప్రసంగం అని చెప్పడానికి నోరు రావడం లేదేంటి? ఏం ప్రసంగం చెప్పారు? పెద్ద ప్రసంగమే, చిన్న ప్రసంగం కాదు అంటే మీకు అర్థమైపోతుంది. యెహోవావందనం. ప్రైజ్ ది లార్డ్. కానీ నేను యేసు ప్రభువును కాదు కనుక అంత పెద్ద ప్రసంగం చెప్పలేను, చిన్నదే చెప్తాను. ఓకే, డోంట్ వరీ. ఇక రెండవది, యేసు ప్రభువు చెప్పిన ప్రసంగం చాలా వినసొంపుగా ఉంటుందా లేదా బోరింగ్గా ఉంటుందా? తొందరపడకండి, కరెక్ట్గా ఆలోచించి చెప్పండి. యేసు ప్రభువు చెప్పిన ప్రసంగం మోషే నుండి ప్రవక్తల వరకు
ఆయన గురించి చెప్పబడిన లేఖనాలు, ప్రవచనాలు ప్రభు చెబుతుండగా, వాస్ దాట్ ఇంట్రెస్టింగ్ వన్ ఆర్ బోరింగ్ వన్? ఇంట్రెస్టింగ్, చాలా బాగుందా లేదా బాగలేదంటారా? దేవుని యందు ప్రియులారా, నోటిలో రుచి బాగా తెలిసిన వాడి నాలుక మీద తేనె పెట్టామనుకో, అబ్బా ఎలాగుంది, తియ్యగా ఉంది. ఓకే, ఎలాగుందంటే తియ్యగా ఉంది అంటాడు. నోట్లో నాలుక పనిచేస్తుంది. నోట్లో నాలుక రుచిని కోల్పోయింది, జీవము కోల్పోయింది. అప్పుడు వాడికి నాలుక మీద ఎంత పెద్ద తేనె పోసినా ఏంటిది ఇంత చప్పగా ఉంది అంటాడు. దేవుని వాక్కు మీద మక్కువ, దేవుని వాక్కు అంటే ఇష్టం, లేఖనాలంటే ఇష్టం, ప్రవచనాలంటే ఇష్టం, ప్రవచనాలను వెలికి తీయడం అంటే ఇష్టం అన్నవాడికి ఈ వాక్యము దేవుని యందు ప్రియుల చాలా 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 ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కానీ దేవుని వాక్యం అంటే ఇష్టం లేని, రుచి చచ్చిపోయిన నాలికలాగా, ప్రవచనాలంటే ఇష్టం లేని వాళ్ళకు ఇది చాలా బోరింగ్గా ఉంటుంది. సో భోజనాన్ని బట్టి ఇది బాగుంటుందా లేదా కాదు, స్వీకరించే వారిని బట్టి ఇది బాగుంటుందా లేదా తెలుస్తుంది. అర్థమవుతుందా? దేవుని వాక్యం ఈ రోజున పెట్ట కథలు ఉండవు, చిన్న కథలు ఉండవు, ఉదాహరణలు ఉండవు. ఈ రోజున బహుశా గొప్ప జీవిత సందేశాలు, విశ్వాస పాఠాలు కూడా ఉండవు. మరి ఈరోజు ఏముంటుందంటే డిమాన్స్ట్రేషన్, అంటే నిదర్శన, ప్రదర్శన. ఇది ఎలా నిరూపించబడింది? యేసు ప్రభు ఏ విధముగా నిజమైన దేవుడు, ఆయన ఏ విధమైన నిజమైన దైవ కుమారుడు, ఆయన ఏ విధంగా లోక రక్షకుడు, ఏ విధంగా ఆయనే నిజంగా మెస్సయ్య అనే అంశాలను ఈ రోజున మనము ప్రవక్తల ప్రవచనాల నుండి, ఆ రోజు యేసు ప్రభు ఎమ్మావు పోవు దారిలో శిష్యులకు చెప్పిన ప్రసంగం ఈ రోజున మనం వినబోతూ ఉన్నాం. దేవుని యందు ప్రియులారా, నిజానికి ఇది పెద్ద ప్రసంగమై ఉండాలి, చిన్న ప్రసంగం కాకూడదు. ఇది దేవుని వాక్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇది కమ్మగా, తీయగా, మధురముగా, ఇంట్రెస్టింగ్గా ఉండాలి. దేవుని వాక్ అంటే ఇంట్రెస్ట్ లేని వాళ్ళకు ఇది బోరింగ్గా ఉంటుంది. దేవుని యందు ప్రియులారా, ముందుగానే డిస్క్లైమర్ వేసేస్తున్నాను. ఓకే, యేషువా వందనం, యేషువా స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, కొన్ని వాక్యాలు యోహాను శుభవార్త 1వ అధ్యాయం 3వ వచనం చూస్తున్నాం. క్రీస్తు ప్రభు సృష్టి ఆరంభము నుండి ఉన్న దేవుడు, ఆయన లేకుండా ఏదియును సృజించబడలేదు. చెప్పండి అందరూ, ఆయన లేకుండా సృష్టిలో దేవుని యందు ప్రియులారా, కనుక సమస్తము ఆయన గుండా, ఆయన ద్వారా సృజించబడినది. విశ్వమంతటికి ఆధారభూతుడు ఆయనే. యోహాను 1:3 వలె హెబ్రీలకు రాయబడిన లేఖ 1:3 వచనం, విశ్వమంతటికి ఆయనే ఆధారభూతుడు. దేవుని యందు ప్రియులారా, దర్శన గ్రంథములో ఆయనే ఆల్ఫా, ఆయనే ఒమేగా, ఆయనే ఆదియు, ఆయనే అంతము అన్న అంశాన్ని కూడా మనము చూస్తూ ఉన్నాం. దేవుని యందు ప్రియులారా, మరి అటువంటి ప్రభు ఎలా అతనిలో అన్ని లేఖనాలు, అన్ని ప్రవచనాలు నెరవేర్చుకున్నాడు అనే అంశాన్ని మనం ధ్యానిస్తే జాగ్రత్తగా ఆలకించండి. 26 అంశాలు ఉన్నాయి, 26 అంశాలు. జస్ట్ అది కూడా కొద్దిగానే, అందులో 26 మాత్రం, ఇంకా ఎన్నో ఉన్నాయి. ఒక ఉదాహరణ, 26 అంశాలు. ఒకటి, యూదులు అన్యులు యేసు ప్రభుని నిరాకరించుట, క్రీస్తుని బాధ పెట్టేవారు, యేసు ప్రభు యెరూషలేములో ప్రవేశము, యేసు ప్రభు గెత్సెమనీ తోటలో ఆవేదన, యేసు ప్రభు తన సొంత శిష్యుని చేతే
అప్పగించబడుట. ఎన్నయ్యాయి? 5. శిష్యులచే ఆయన విడిచిపెట్టబడుట. 30 వెండి నాణెములకు ఆయన అమ్మివేయబడుట. ఆ డబ్బులతో కుమ్మరి వాని పొలమును కొనుట. యోధ చెట్టుకు ఉరేసుకొని మరణించుట. మనకు బదులుగా యేసు ప్రభు శ్రమలు అనుభవించుట. ఎన్నయ్యాయి? 10. 11. యేసు ప్రభు మీద కోట సాక్ష్యములు, అబద్ధ సాక్ష్యములు వాళ్ళు పలుకుట. ఇవన్నీ ముందుగానే రాయబడి ఉన్నాయి లేఖనాల్లో, ప్రవచనాలలో. దేవుని యందు ప్రియులారా. 12. ఆయన ఎంతమంది చెప్పినా నోరు తెరవకుండుట. ఆయనను కర్రలతో అనగా కొరడాలతో కొట్టుట. 14. ఆయనను అవమానించుట, గుద్దుట, కొట్టుట, ఉమ్ము వేయుట. ఇవన్నీ రాయబడి ఉన్నాయి. ఆయనను అసహించుకొనుట. 15 అయ్యాయి. 16. ఆయనను పొడుచుట. ఆయన్ను సిలువ వేసి ఆయన్ను శూలముతో లేదంటే ఈటచే పొడుచుట, ప్రక్కను గాయపరుచుట. శత్రువుల కొరకు ఆయన ప్రార్థన చేయుట. 18. నా దేవా నా దేవా నన్నేల చేయి విడిచితివి ఆయన ప్రార్థించుట. తన ఆత్మను తండ్రి దేవునికి అప్పగించుకొనుట. చేదు చిర్ర అనగా చేదు రసమును ఆయనకు ఇచ్చుట. 20. నేరస్తులలో ఒకడిగా ఎంచబడుట. ఆయన వస్త్రముల కొరకు చీట్లు వేయబడుట. యవ్వనములోనే ఆయన మరణించుట. 33 సంవత్సరాలకే ఇష్టపూర్వకంగా ఆయన మరణించుట. ఎవరూ అతను చంపలేదు. హత్య కాదు, సూసైడ్, ఆత్మహత్య కాదు, అది త్యాగము. ఇట్ ఈస్ నాట్ ఎ మర్డర్, ఇట్ ఈస్ నాట్ ఎ సూసైడ్, ఇట్ ఈస్ ఎ సాక్రిఫైస్. ఆయన చేతకాని వాడిగా ఇతరుల చేతిలో చంపబడలేదు. ఇష్టపూర్తిగా ఆయన మరణాన్ని స్వీకరించాడు. ఇష్టపూర్వకంగా మరణము. దేవుని యందు ప్రియులారా, ఎముకలు విరగబడవు అన్న ప్రవచనము ఆయన అతనిలో నెరవేరుట. దేవుని యందు ప్రియులారా, ధనికుల సమాధిలో ఆయన పాతి పెట్టబడుట. ఇలా 26 అంశాలు ఉన్నాయి. మనం 26 అంశాలను ధ్యానించొద్దు. మీరు భయపడొద్దు, కంగారు పడొద్దు. మనం ఏం చేద్దామండి అంటే అందులో కొన్ని అంశాలు, కొన్ని ముఖ్యమైనవి మాత్రం మీ ముందు ఉంచుతూ ఉన్నాను. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి మన ధ్యానాంశం, ఆ హెడ్డింగ్ చెప్తాను. పాత నిబంధన చదువుతాం, కొత్త నిబంధనలో ఎలా యేసు ప్రభు జీవితంలో ఎలా నెరవేరిందో మనం చూస్తాం. ఈజ్ దట్ ఓకే? క్లియర్? యేషువందనం. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓకే. ఈ ప్రసంగం మనోజ్ ఫాదర్ చెప్తున్న ప్రసంగం కాదు. ఈ ప్రసంగం యేసు ప్రభు యమ్మావు పోవు దారిలో శిష్యులకు, ఆ 2 శిష్యులకు చెప్పిన ప్రసంగం. ఓరి అవివేకులారా, ఓరి మందమతులారా, ప్రవక్తల ప్రవచనము నమ్మని మందమతులారా. ఓకే. యేసుక్రీస్తు శ్రమలు అనుభవించి మరణించుట అనివార్యము కదా. మోషే మొదలుకొని తన గురించి రాయబడిన లేఖనములన్నీ ఆయన వారికి వివరించెను. ఆ లేఖనాలను మనం ధ్యానిద్దాం. దేవుని యందు ప్రియులారా, మొట్టమొదటి మన ధ్యానాంశం 11వ ధ్యానాంశం నుంచి చూస్తున్నాం. అంటే ఒకటి మనకి. ఓకే. ఆయన మీద అబద్ధ సాక్ష్యాలు చెప్పుట. ఓకే. ఆయన మీద అబద్ధ సాక్ష్యాలు చెప్పుట. ప్రవచనం ఏమని రాయబడి ఉంది? బైబిల్ ఉన్న వాళ్ళు వీలైతే తీయండి, రాసుకునే వాళ్ళు రాసుకోండి, రాసుకోమనే వాళ్ళు బైబిల్ తెరవండి. స్క్రీన్ మీద కూడా ఉంటుంది, లేదా మీకు తర్వాత నేను మీకు వాట్సాప్లో పోస్ట్ చేస్తాను. మీరు దాని ఇంటి దగ్గర కూడా రాసుకోవచ్చు. దేవుని యందు ప్రియులారా, 11వది అబద్ధ సాక్ష్యాలు చెప్పుట కదా. ప్రవచనం చూడండి, కీర్తనల గ్రంథము 27:12 వచనం. కీర్తనల గ్రంథము 27:12. ఎవరైనా చదువుతారా? మైక్ ఉన్న వాళ్ళు, మైకున్న వాళ్ళు. నన్ను విరోధుల చేతికి చెక్కనీయకుడి, వారు నా మీద కోట సాక్ష్యములు అబద్ధ సాక్ష్యములు చెప్పుచున్నారని కీర్తనల గ్రంథములో రాయబడి ఉంది. ఒక బాధామయ సేవకుడు తన బాధను వెళ్ళబుచ్చుతున్నాడు. ఏది? యేసు ప్రభు పుట్టక మునిపే
ఇదన్నీ కూడా రాయబడి ఉన్నది. ఏంటంటే వారు నా మీద అబద్ధ సాక్ష్యములు చెప్పుచున్నారు అని. ఎస్, యేసు ప్రభు మీద వాళ్ళు అబద్ధ సాక్ష్యాలు చెప్పారు. ఏమని చెప్పారు? ఇదిగో దేవాలయాన్ని పడగొట్టేయమంటున్నాడు. దేవాలయాన్ని పడగొడితే 3 రోజులు లేపేస్తున్నాడు. ప్రభు ఏమన్నారు? ఈ దేవాలయము అంటున్నాడు. ఈ దేవాలయం అనడం లేదు, ఈ దేవాలయం అంటుంటే వాళ్ళు ఆ దేవాలయం అనుకున్నారు. ఓకే, చక్రవర్తికి పన్ను కట్టొద్దు అని అన్నాడు అని అనమన్నారు. నిజానికి ఆయన అన్నాడు, చక్రవర్తికి ఇచ్చేయండి, పన్ను కట్టండి. పన్ను కట్టకపోతే రోడ్లు ఎలాగేస్తాడు? పన్ను కట్టకపోతే వాటర్ ఎలాగిస్తాడు మనకి? పన్ను కట్టండి, వాళ్ళు మనకు వసతులు ఇస్తారు. అదే కదా అడ్మినిస్ట్రేషన్ అంటే అని ప్రభు చెప్పడం జరిగింది. కానీ దేవుని యందు ప్రియులారా, వాళ్ళు ఏమన్నారు? పన్ను కట్టద్దు అని అన్నాడు అని అబద్ధం ఆడుతున్నారు. తర్వాత నేనే దేవుడును అని చెప్పుకున్నాడు అని చెప్పి ఆయనను నిందిస్తూ అనేకమైన అబద్ధాలు ఆయన మీద పలికారు. దేవుని యందు ప్రియులారా, 2వ ప్రవచనం అందులోనే కీర్తనల గ్రంథము 103, 109, 3వ వచనంలో మనం చూస్తున్నాం. దేవుని యందు ప్రియులారా, వారు నన్ను గురించి చెడ్డగా మాట్లాడుచున్నారు, నిష్కారణముగా నా మీదకి వచ్చి. మనం చూస్తున్నాం బైబిల్లో, సువార్తల్లో వారు పక్కకు పోయి అతనిని ఎలా తుదముట్టింతుమా అని కుట్రలో పన్నసాగిరి అని అనేక సార్లు బైబిల్ సువార్తలలో ఈ వాక్యం ఉంటుంది. వాళ్ళు అద్భుతం చేయగా అందరూ యేసు ప్రభుని కొనియాడగా ఈ ధర్మశాస్త్ర బోధకులు మాత్రం పక్కకు పోయి ఆయన ఎలా తుదముట్టించుమా అని కుట్రలో పన్నసాగిరి అంటూ మనం చూస్తున్నాం. దేవుని ప్రియులారా, ఇక కీర్తనల గ్రంథము 109వ అధ్యాయం 2వ వచనంలో నా మీద వారు చాడీలు చెప్పుచున్నారు. ఎన్ని చాడీలంటే అన్ని చాడీలు, ఎన్ని చెడ్డ మాటలంటే అన్ని చెడ్డ మాటలు వారందరూ యేసు ప్రభు మీద పలికారు. దేవుని యందు ప్రియులారా, ఈ విధంగా ప్రవచనాలు యేసు ప్రభునిలో నెరవేరాయి. దేవుని వాక్ అంటే ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు దీనిని పరిశోధిస్తారు, చూస్తారు. దేవుని వాక్ అంటే ఇంట్రెస్ట్ లేని వాళ్ళు గ్యారంటీగా ఏం చేస్తారు? అలా కునికేసేస్తారు. యేషువందనం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. 2వ ధ్యానాంశం, దేవుని యందు ఆయన మీద అబద్ధాలు పలుకుతారని రాయబడి ఉంది, పలికారు, ఆయనలో నెరవేరింది. కనుక ఆయనే మెస్సయా, ఆయనే లోకరక్షకుడు. 2వది దేవుని యందు ప్రియులారా, ఆయన నోరు తెరవకుండుట. చెప్పండి అందరూ, నోరు తెరవకుండుట. ఒక్క మాట కూడా మాట్లాడలేదు దేవుని యందు ప్రియులారా. చూడండి, కీర్తనల గ్రంథము 38:13 వచనం. కీర్తనల గ్రంథము 38:13 వచనం. కానీ నేను చెవిటి వాని వలె వారి పలుకులు విననైతిని, మూగవాని వలె మాట్లాడనైతిని అంటూ కీర్తనల గ్రంథములో ఇది రాయబడి ఉండగా అక్షరాల యేసు ప్రభు కూడా చెవిటి వాని వలె ఉండిపోయాడు, మూగవాని వలె మాట్లాడకుండా ఉండిపోయాడు. దేవుని యందు ప్రియమైన సహోదరులారా, తర్వాత ప్రవచనం చూడండి, యోషియా గ్రంథము 53వ అధ్యాయం 7వ వచనం. యోషియా గ్రంథం, బైబిల్ ఉంటే బైబిల్ తెరవండి. యోషియా గ్రంథము 53వ అధ్యాయము 7వ వచనం. దౌర్జన్యమునకు గురి అయినను అతడు వినయముతో సహించెను. పల్లెత్తు మాట నేను పలకనయ్యను. అతడు వధస్థానమునకు కొనిపోబడు. గొర్రె పిల్లవలెను ఉన్ని కత్తిరించి వేయబడు. గొర్రె పిల్లవలెను మౌనముగా ఉండెనే కానీ నోరు తెరవలేదు. దేవుని ఒక్క మాట కూడా ఆయన పలకకుండా ఉండిపోయాడంట. దేవుని యందు ప్రియులారా, మంచి ఉదాహరణ పిలాతు అంటాడు కదా, నీవు నాతో కూడా మాట్లాడవా? ఏమంటాడు? నీవు నాతో కూడా మాట్లాడవా? నిన్ను విడిపించడానికి, నిన్ను శిలువ మరణానికి అప్పగించడానికి నాకు అధికారం ఉన్నదని నీకు తెలియదు, నువ్వు నాతో కూడా మాట్లాడవా?
ప్రభు సైలెంట్గా ఉంటున్నారు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మార్కు శుభవార్త 14వ అధ్యాయం 60వ వచనంలో పిలాతు అంటున్నాడు కదా, నీపై మోపబడిన నేరమునకు ఏమి సమాధానం ఇచ్చెదవు అని ప్రధాన అర్చకుడు ప్రశ్నించగా ఆయన ఏమియు బదులు పలుకక మౌనము వహించెను. చెప్పనందరూ ఆయన ఏమియు బదులు పలకక మౌనము వహించెను. చూసారా దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది యేసు ప్రభునిలో నెరవేరింది. ఎవరైతే మౌనముగా ఉంటారో, ఎవరైతే వధ్య స్థానమునకు కొనిపోబడ గొర్రె పిల్లవలే ఉంటారో, ఎవరైతే నరకి వేయబడ్డానికి వెళ్ళబడుతున్నటువంటి గొర్రె పిల్లవలే ఉంటారో, మౌనముగా ఉంటారో, మాట్లాడరో, తిరగబడరో, ఆయనే మెస్సయ్య. యేసు ప్రభువే మెస్సయ్య. యేసు ప్రభువే లోకరక్షకుడు. దేవుని యందు ప్రియులారా, అర్థమవుతుందా? వింటున్నారా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. ఈజ్ ఇట్ ఇంట్రెస్టింగ్ ఆర్ బోరింగ్? ఇంట్రెస్టింగేనా? నిజంగా దేవుని వాక్ అంటే ఇట్స్ ఎ బిగ్ ఎక్స్పెరిమెంట్. ఇది బహుశా తయారు చేయడానికి 1 సంవత్సరం చాలదు. సంవత్సరం రోజుల కష్టాన్ని జస్ట్ మీ ముందు ఇలా ఉంచుతున్నాం. జాగ్రత్తగా స్వీకరించండి దేవుని యందు ప్రియులారా. అలనాటి ఆ రోజుల్లో సిలువ వేయబడ్డానికి వెళ్తున్నప్పుడు వాళ్ళు, ఆ దొంగలు, ఆ బందిపోటులు పచ్చి బూతులు తిట్టేవారు. తెలుసా? బండ బూతులు తిట్టేవారు. సిలువలో వేలాడుతూ తన తల్లిని శపించేవారు. నన్ను ఎందుకు కన్నావు నువ్వు అని తల్లిని బూతి మాట్లాడేవారు. తమ తండ్రిని తిట్టేవారు, నన్నెందుకు కన్నావు నువ్వు అని. తనను హింసిస్తున్నటువంటి ఆ యొక్క సైనికులను తిట్టేవారు. ప్రతి ఒక్కరిని కూడా తిడుతుంటే ఈయన మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనముగా ఉన్నాడు. దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ క్రైస్ట్ అవర్ లార్డ్. క్రీస్తు యొక్క ప్రత్యేకత. తనను హింసించడానికి వధ్య స్థానమును కొనిపోబడుతున్న గొర్రె పిల్లవలే, ఉన్ని కత్తిరించడానికి తీసుకుపోబడుతున్న గొర్రె పిల్లవలే నోరు మెదపలేదు, మాటలాడలేదు, మౌనముగా అన్ని శ్రమలను స్వీకరించాడు. కనుక ఆయనే ప్రవచనాల పరిపూర్ణత. ఆయనలోని ప్రవచనాలు పరిపూర్ణమయ్యాయి. దేవుని యందు ప్రియులారా, ఇక 3వది దేవుని యందు ప్రియులారా, ఆయనను కొరడాలతో కొట్టుట. వాక్యం చూద్దాం. మీకా ప్రవక్త గ్రంథము, మీకా ప్రవక్త గ్రంథము 5వ అధ్యాయం 1వ వచనం. మీకా ప్రవక్త గ్రంథము 5వ అధ్యాయం 1వ వచనం. యెరూషలేము పౌరులారా, వారు యెరూషలేము పౌరులారా, మీ సైన్యములను సిద్ధము చేసుకొనుడు, శత్రువులు మనలను ముట్టడింతురు. ఓకే. వారు ఇజ్రాయేలు నాయకునిపై దాడి చేయుచున్నారు. ఓకే. ప్రభు ఇట్లా అనుచున్నాడు. ఓకే. బెత్లెహేము ఎఫ్రాతా. ఓకే. వారు ఇజ్రాయేలుల న్యాయాధిపతిని కర్రతోను చెంప మీద కొట్టు. లాస్ట్లో ఉంటుంది దాని సమ్మరీ అన్నమాట. వారు ఇజ్రాయేలుల న్యాయాధిపతిని కర్రతోను చెంప మీద కొట్టుచున్నారు అని ఉంటుంది. ఇక్కడ యోహాను శుభవార్త 19వ అధ్యాయం 1వ వచనములో ఆ వాక్యము నెరవేరుతుంది. అప్పుడు పిలాతు యేసును కొరడాలతో కొట్టించెను. చెప్పనందరూ, అప్పుడు పిలాతు యేసును కొరడాలతో కొట్టించెను. ఎమ్మావు పోవు దారిలో యేసు ప్రభు ఆ శిష్యులకు చెప్తున్నాడు, మీరు ఆశ్చర్యపోతున్నారు, మా రక్షకుడు మా దేవుడిని కొరడాలతో కొట్టారా? ఎస్, కొరడాలతో కొట్టబడతాడు ముందే రాయబడి ఉంది కదా. మీరు చదవలేదా? మీరు నమ్మరా? కనుక ఆయనే మెస్సయ్య అని మీరు, లోకరక్షకుడని మీరు గుర్తించండి అంటూ ఎమ్మావు పోవు దారిలో యేసు ప్రభు ఆ 2 శిష్యులకు తెలియచేస్తున్నారు. దేవుని యందు ప్రియులారా, 4వది చూద్దాం. ఆయనను అవమానించుట, గుద్దుట, కొట్టుట, ఉమ్మివేయుట, ఇవన్నీ కూడా కీర్తన గ్రంథము 5వ అధ్యాయము 5వ వచనం. గొప్పలు చెప్పుకొనే వారిని, కీర్తన, నేను ఎరుగని వారు వారిని నా మీద పడి నన్ను కొట్టుచున్నారు,
నన్ను వారు నిరంతరము మోదుచున్నారు. అంటే వాళ్ళు కూడా పిడిగుద్దులు గుద్దారు, కొరడాలతో కొట్టారు, పిడిగుద్దులు కొట్టారు, కళ్ళకి గంటలు కట్టి అతనిని కొట్టి నిన్ను ఎవరు కొట్టారో చెప్పుకో ఓ ప్రవక్త అంటూ హేళన చేశారంటే దేవుని యందు ప్రియులారా. అతని ముఖము మీద కూడా ఉమ్మి వేశారంటే దేవుని యందు ప్రియులారా. యోషియా గ్రంథము 50వ అధ్యాయము 6వ వచనములో, నన్ను మోదు వారికి నేను నా వీపును అప్పగించి తిని, వారు నా గెడ్డపు వెంట్రుకలు లాగివేయుచుండగా నేను ఊరకుండిని, నా ముఖము మీద ఉమ్మి వేసి నన్ను అవమానించుచుండగా నేనేమయో చెయ్యనైతిని అన్న బాధామయ సేవకుని యొక్క కష్టాలు యేసు ప్రభునిలో నెరవేరాయి. అనగా ఈయనే ఆ బాధామయ సేవకుడు, ఏ సఫరింగ్ సర్వెంట్, ద సేవియర్ ఆఫ్ ద వరల్డ్. దేవుని యందు ప్రియులారా, క్రీస్తులో నెరవేర్పు. కొందరు ఆయనను ఉమ్మివేసిరి, మరికొందరు ఆయన ముఖము మీద ఊసి గుర్దుచు ప్రవచించమని హేళన చేసిరి. భటులు ఆయనను పిడికిలతో గుద్దిరి. మార్కు శుభవార్త 14వ అధ్యాయం 65వ వచనం. దేవుని యందు ప్రియులారా, యేసువందనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ఇక 5వది అసహ్యించుకొనుట. ఆయనను అందరూ అసహ్యించుకున్నారు. ఈ మాటలు ప్రవచనాలలో రాయబడి ఉన్నాయి. కీర్తనల గ్రంథము 22వ అధ్యాయము 16వ వచనం చూడండి, అందరూ చెప్పండి. సునకములు నన్ను చుట్టుముట్టినవి, దుష్ట బృందము నా చుట్టూ ముట్టినది, వారు నా కాళ్ళు చేతులను చీల్చుచున్నారు అని ముందుగానే అది గ్రంథములో రాయబడి ఉంది. దేవుని యందు ప్రియులారా, కీర్తనల గ్రంథము 109:25 వచనం చదవండి అందరూ. నేను నవ్వుల పాలైతిని, జనులు నన్ను గేలి చేయొచ్చు, తలలు ఆడించుచున్నారు. ఎగ్జాంపుల్ చెప్పండి. వాళ్ళు అన్నారు కదా, నీవే నిజంగా మెస్సియావైతే, దైవ కుమారుడు అయితే సిలువ నుండి ఆ మేకులు తీసుకొని కిందకి దిగిరా, అప్పుడు నమ్ముతాము అంటున్నారు. వాళ్ళు వెక్కిరిస్తున్నారు, తలలు ఊపుతున్నారు, నవ్వుతున్నారు. అయినా యేసు ప్రభు వాటన్నిటినీ కూడా మౌనముగా భరించారు. నెరవేర్పు లూకా శుభవార్త 23:35 చెప్పనందరు. ఇతడు క్రీస్తు అయినచో తనను తాను రక్షించుకొని నిమ్ము అని వారు హేళన చేసిరి. హేళన చేయబడ్డ యేసు ప్రభు, అసహించుకోబడ్డ యేసు ప్రభు, తిరస్కరించబడిన యేసు ప్రభు ప్రవచనాలలో రాయబడ్డాయి, లేఖనాలలో చెప్పబడ్డాయి, యేసు ప్రభునిలో నెరవేరాయి. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నెక్స్ట్ ఐటమ్ 16వది. దేవుని యందు ప్రియులారా చెప్పండి. ఆయనను పొడుచుట, గాయపరుచుట. ఆయన్ని పొడిచారంటే దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, జకరియా గ్రంథము 13వ అధ్యాయం 6వ వచనం. ఓకే, చెప్పండి అందరూ. ఎవరైనా నీ రొమ్ము మీద గాయములేమిటి అని అతనిని ప్రశ్నించినచో అతడు నా స్నేహితుని ఎంట గాయపడితిని అని సమాధానము చెప్పెను. అలా ప్రవచనంలో రాయబడి ఉండగా యేసు ప్రభునిలో ఎలా నెరవేరుతుందంటే, అంతటా సైనికుడు క్రీస్తు ప్రక్కటెముకన బల్లెముతో పొడిచెను. చెప్పండి అందరూ. అంతటా సైనికుడు బల్లెముతో క్రీస్తు పక్కటెముకన బల్లెముతో పొడిచెను. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇలా ఈ విధముగా ఆ యొక్క వచనము నెరవేరుతుంది. అదేవిధంగా కీర్తన 22:16 చూడండి. కీర్తనల గ్రంథము 22:16 అందులో లేదు, నేను చెప్తాను. కీర్తనల గ్రంథము 22:16
సునకములు నన్ను చుట్టుముట్టినవి, నన్ను చుట్టుముట్టినవి, దుష్ట బృందము నా చుట్టూ క్రమ్ముకొనినది, దుష్ట బృందం నా చుట్టూ క్రమ్ముకొనినది, వారు నా కాలు చేతులను చీల్చుచున్నారు, వారు నా కాళ్ళు చేతులను చీల్చుచున్నారు, నా ఎముకలను లెక్క పెట్టవచ్చును, లెక్కబెట్టుచున్నారు, శత్రువుల సంతసముతో నా వైపు చూచుచున్నారు. దేవుని యందు ఈ విధంగా మరొక దగ్గర జకరియా గ్రంథంలోనే రాయబడి ఉంటుంది, వారు పొడిచిన వాని వెంబటి వాళ్ళు చూచారు. దే లుక్డ్ అట్ ద వన్ హూమ్ దే పియర్స్డ్. ఎవరినైతే వాళ్ళు పొడిచారో వాళ్ళ వైపే, అతని వైపే వాళ్ళు తొంగి చూస్తున్నారు. ఈ రోజున మనందరం సిలువ వైపు చూస్తుండగా మనము పొడిచాం మన పాపముల చేత. ఆ పొడిచిన వ్యక్తినే మనము చూస్తూ ఆరాధిస్తూ ఉన్నాం. ఈ విధంగా ఈ ప్రవచనము అతనిలో నెరవేరుతుంది దేవుని యందు ప్రియులారా. తర్వాతది 7వది శత్రువుల కొరకు ఆయన ప్రార్థించుట. ఈ సత్యము ఈయనలో ఎలా నెరవేరిందో చూద్దాం. కీర్తనల గ్రంథము 109 4వ వచనం. కీర్తనలు 109 4వ వచనం చదవండి ఎవరైనా, చెప్పండి నా తర్వాత. నేను వారిని ప్రేమించి వారి కొరకు ప్రార్థన చేసినను వారు నన్ను ద్వేషించుచున్నారు. వాళ్ళు ద్వేషిస్తున్నారు, యేసు ప్రభు ప్రేమిస్తున్నాడు. వాళ్ళు అవహేళన చేస్తున్నారు, యేసు ప్రభు ప్రేమిస్తున్నాడు. వాళ్ళు వెక్కిరిస్తున్నారు, యేసు ప్రభు వారి కొరకే ప్రార్థిస్తూ ఉన్నాడు. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, యెషయా గ్రంథము 53 4వ వచనములో చెప్పండి, పెక్కుమంది దోషములను భరించి వారి పాపముల పరిహారము కోసము విజ్ఞాపన చేసెను. అందరి పాపాలు భరించాడు. అందరి పాపాల పరిహారము కొరకు ఆయన సిలువలోనే ప్రార్థన చేశాడు. క్రీస్తులో నెరవేర్పు ఎలాగండి అంటే, లూకా శుభవార్త 28:3లో చూస్తున్నప్పుడు యేసు, లూకా శుభవార్త తప్పడింది 23:3 అనుకుంటాను. ఇప్పుడు యేసు, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించండి. చెప్పండి అందరూ, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించండి. ఈ విధంగా ప్రవచనము యేసు ప్రభు జీవితంలో నెరవేరింది. దేవుని యందు ప్రియులారా. నెక్స్ట్, నా దేవా నా దేవా నన్నేల చేయి విడిచితివి. కీర్తనల గ్రంథము 22:1లో రాయబడి ఉంది, నా దేవా నా దేవా నన్నేల చేయి విడిచిన మాట రాయబడి ఉంది. అది యేసు ప్రభు సిలువలో వేలాడుతూ మత్తయి శుభవార్త 27వ అధ్యాయం 46వ వచనములో, ఏలి ఏలి లామా సబక్తాని నా దేవా నన్నేల చేయి. ప్రవక్తల ప్రవచనాల్లో రాయబడిన మాట యేసు ప్రభునిలో మరొక్కసారి నెరవేరుతుంది. దేవుని యందు ప్రియులారా. ఇక 9వది ఆత్మను అప్పగించుట. ప్రవచనం చూద్దాం. కీర్తనల గ్రంథము 31:5వ వచనం. కీర్తనల గ్రంథము 31:5వ వచనం. నన్ను నేను నీ చేతుల్లోనికి అప్పగించుకొనుచున్నాను. వెరీ గుడ్. నన్ను నేను నీ చేతులలోనికి అర్పించుకొనుచున్నాను. చెప్పనందరూ, నన్ను నేను నీ చేతులలోనికి అర్పించుకొనుచున్నాను. ఇది లేఖనములో రాయబడి ఉంది, లేఖనాల్లో రాయబడి ఉంది. అది ఎగ్జాక్ట్గా యేసు ప్రభుని నెరవేరుతుంది. సిలువలో వేలాడుతూ ప్రభు పలుకుతున్నాడు. చెప్పనందరూ, ఓ తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొనుచున్నాను అని పలికి ప్రాణము విడిచెను. ఆ విధంగా యేసు ప్రభు ప్రాణాలు విడిచాడు. కనుక ఆ ఇద్దరు శిష్యులు ఎమ్మావు పోవు దారిలో, మీరు కలవరపడకండి, ఇవన్నీ నెరవేరుతాయి అని రాయబడ్డాయి, నెరవేరాలి అని రాయబడ్డాయి. మీరు అనుకుంటున్న ఆ యేసు ప్రభునిలో, అంటే నాలో ఇవన్నీ నెరవేరాయి. విశ్వసించండి ఓరి అవివేకులారా, ప్రవక్తల ప్రవచనం నమ్మని మందమతులారా. ఉన్నారా ఎవరైనా ఇక్కడ నిద్రపోతున్న వాళ్ళు? ఓరి అవివేకులారా, ప్రవక్తల లేఖనములను ప్రవచనములను నమ్మని
మందమతులారా అని ప్రభు అంటున్నారు దేవుని యందు ప్రియులారా. దీస్ ఆర్ ద ప్రాఫెసీస్ ఫుల్ఫిల్డ్ ఇన్ జీసస్ అవర్ సేవియర్. యేసు ప్రభునిలో నెరవేరి. మరొక్కడు చూస్తే 10 అవుతున్నాయి దేవుని యందు ప్రియులారా. చూద్దాం. చేదు చిరకను ఇచ్చుట, చేదు చిరకను ఇచ్చుట. కీర్తనల గ్రంథము 69:21 ఈ విధంగా రాయబడి ఉంది. ఏమని చెప్పండి అందరూ నా తర్వాత చెప్పండి. వారు నాకు భోజనమునకు బదులుగా విషమున వసగిరి. నేను దప్పికొని ఉన్నప్పుడు సిర్కాను ఇచ్చిరి. సిర్కా అంటే చేదు పానీయం, భయంకరమైన చేదు పానీయం. అది ఇచ్చారంట. అది ఎగ్జాక్ట్గా యేసు ప్రభువు నెరవేరుతుంది. యోహాను శుభవార్త 19వ అధ్యాయం 29వ వచనంలో చెప్పండి. వారు నీటి పాచిని ఆ రసములో ముంచి ఇస్సోపు కోలకు తగిలించి క్రీస్తుకు అందించిరి. నాకు దాహమగుచున్నది అని ప్రభు అంటే వారు చేదు రసాన్ని ఇచ్చారు. ఈ విధంగా ప్రవచనము యేసులో నెరవేరింది దేవుని యందు ప్రియులారా. ఓకే, మరి కొన్ని ఉన్నాయి, ఒక 5-6 ఉన్నాయి, చూద్దాం. 11వది నేరస్తులలో ఒకడుగా ఎంచబడుట. యోషియా గ్రంథము 53వ అధ్యాయం 12వ వచనం చెప్పండి అందరూ. అతడు తన ప్రాణములను అర్పించెను, దుష్టుడిగా ఎంచబడెను. ఇటుపక్క ఒక బందిపోటు, ఇటుపక్క ఒక బందిపోటు, మధ్యలో యేసు ప్రభు బందిపోటుగా, దుష్టుడిగా, పాపాత్ముడిగా, నేరస్తుడిగా ఎంచబడ్డాడు. కానీ ఆయన నేరస్తుడు కాదు. మనం చూస్తున్నాం యోహాను శుభవార్త 19వ అధ్యాయం 18వ వచనంలో చెప్పండి. వారు యేసును ఇద్దరు దొంగల మధ్య సిలువ వేసిరి. దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్ ఫుల్ఫిల్. దిస్ ఈస్ హౌ ద ప్రాఫెసీస్ ఆర్ ఫుల్ఫిల్డ్ ఇన్ క్రైస్ట్. యేసు ప్రభునిలో నెరవేరాయి దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా. మరొకటి 12వది వస్త్రముల కొరకు చీట్లు వేసుకొనిరి. ఓకే, అది చూద్దాం. కీర్తనల గ్రంథము 23వ అధ్యాయం 18వ వచనం చెప్పనందరు. వారు నా వస్త్రములను తమలో తాము పంచుకొనుచున్నారు, నా దుస్తుల కొరకు చీట్లు వేసుకొనుచున్నారు. యేసు ప్రభు వస్త్రాల కొరకు చీట్లు వేసుకుంటారని కీర్తనల గ్రంథంలో రాయబడి ఉంది. అది అక్షరాల యేసు ప్రభు సిలువలో వేలాడుతుండగా వీరు అతని వస్త్రాల కొరకు చీట్లు వేసుకున్నారు. మత్తయి శుభవార్త 27వ అధ్యాయం 35వ వచనం చెప్పనందరూ. వారు ఆయనను సిలువ వేసిరి, చీట్లు వేసుకొని ఆయన వస్త్రములను పంచుకొనిరి. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా. ఓకే, యేసు ప్రభునిలో దేవుని వాక్యాలు, ప్రవచనాలు, పాత నిబంధనలో ఉన్న వాక్యాలన్నీ ఎలా నెరవేరుతున్నాయో ఎమ్మావు పోవుదారిలో యేసు ప్రభు బహుశా ఈ విషయాలన్నీ కూడా ఒకటి వాళ్ళకు గుర్తు చేస్తున్నాడు, తెలియచేస్తున్నాడు దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా. ఇక యవ్వనములో మరణము కీర్తనల గ్రంథము 89:45 వాక్యం ఈ విధంగా ఉంది. చెప్పండి. కాలము రాకమునుపే అతనిని వృద్ధునిగా ఎంచితిరి. యేసు ప్రభు కూడా వృద్ధుడు అంటే చనిపోయే వయసు. చనిపోవలసింది ఎప్పుడు? 60, 70, 80, 90 తర్వాత కదా. కానీ యేసు ప్రభుని 33 సంవత్సరాలకే వృద్ధుడు పొందవలసినటువంటి అవస్థ, మరణం యేసు ప్రభుకు వచ్చింది. క్రీస్తులో నెరవేర్పు దేవుని యందు ప్రియులారా. యేసు 33 సంవత్సరములకే ప్రాణములు విడిచెను. యేసు ప్రభు 33 సంవత్సరాలకే ప్రాణములు విడిచెను. 14వది దేవుని యందు ప్రియులారా. ఇష్టపూర్వకమైన మరణం
వాక్యం చెబుతుంది. కీర్తన గ్రంథము 40వ అధ్యాయము 8వ వచనం చెప్పండి. నీ చిత్తమును నీ చిత్తమును పాటించుటయే పాటించుటయే నాకు పరమానందము. నాకు పరమానందము. ప్రజల కొరకు మరణించాలి, ప్రజల కొరకు రక్తాన్ని ధారపోయాలి, ప్రజల కొరకు నా శరీరాన్ని అర్పించాలి. తండ్రి, అది నీ చిత్తమైతే నీ చిత్తమే నాకు పరమానందము. ప్రార్థన చేశారు గెత్సెమనీలో, ప్రభువా తండ్రి నీ చిత్తమైనచో ఈ పానపాత్రమును నా నుండి తొలగి, ఇది భయంకరమైన పానపాత్రము, తీసివేయండి. బట్ కానీ నా చిత్తము కాదు, నీ చిత్తమే నెరవేరనిము, నీ చిత్తమే పాటించుట నాకు పరమానందము అనగా యేసు ప్రభు ఇష్టపూర్వకంగా మరణాన్ని స్వీకరిస్తున్నారు. దేవుని యందు ప్రియులారా, ద బెస్ట్ ఎగ్జాంపుల్ యోహాను శుభవార్త 18వ అధ్యాయం 8వ వచనం. యేసు ప్రభు గెత్సెమనీలో ఉన్నారు. దొంగవాడు వచ్చాడు. ఎవడు? యూదా ఇస్కరియోతు. ముద్దు పెట్టుకుంటున్నాడు. నిజానికి ఆ సైనికులు అందరినీ పట్టిద్దాం అనుకున్నారు, అందరినీ పట్టుకుందాం అనుకున్నారు, అందరినీ బంధిద్దాం అనుకున్నారు, అందరినీ ఒకేసారి సిలువ వేద్దాం అనుకున్నారు. యేసుప్రభు ఒక్కడే కాదు టార్గెట్. కనుక వాళ్ళు శిష్యుల్ని పట్టుకుంటుంటే యేసుప్రభు ముందుకొచ్చి, మీరు ఎవరిని వెతుకుచున్నారు? హూ ఈజ్ యువర్ మెయిన్ టార్గెట్? అలా అన్నారు. నజరేయుడని యేసును. యేసుప్రభు అంటారు, నేనే ఆయనను, వాళ్ళను వెళ్ళిపోనిండు. తన స్నేహితుని కొరకు తన ప్రాణములను దారపోయి వాని కంటే గొప్పదైన ప్రేమ మరొకటి లేదు. తన 12 మంది శిష్యుల కొరకు ఆయన మరణిస్తున్నాడు. నా శిష్యులను పట్టుకోవద్దు, నా శిష్యులను బంధించవద్దు, నా శిష్యులకు బదులుగా మీకు కావలసింది నేను వస్తున్నాను. దేవుని యందు ఇష్టపూర్వకంగా తండ్రి దేవుని చిత్తాన్ని నెరవేర్చిన యేసయ్య, ఇష్టపూర్వకంగా తన శిష్యులకు బదులుగా మరణిస్తున్నటువంటి యేసయ్య మనం చూస్తున్నాం. ఇష్టపూర్వకంగా మన కొరకు తన ప్రాణములను దారపోసిన గొప్ప దేవుడు, గొప్ప ప్రభువు, మన దేవుడు, మన ప్రభువు. దేవుని యందు ప్రియులారా, ఇక ఆఖరిగా మరి 15వది, ఎముకలు విరగొట్టబడవు అంటూ ప్రవచనాల్లో రాయబడి ఉన్నాయి. సిలువ వేయబడిన వారందరి ఎముకలు విరగొట్టబడతాయి. గుర్తుంచుకోండి, సిలువ వేయబడిన అందరి ఎముకలు మోస్తున్నప్పుడే ఇరిగిపోతాయి చాలా మట్టుకి. లేదా సిలువలో వేలాడితే వాళ్ళు 3 రోజులు బతుకుతారట. నిజానికి 3 రోజులు బతుకుతారు. సోమవారం సిలువేస్తే మంగళవారం బుధవారం వరకు ఉంటాడు. ఇంకా అక్కడ పేతురు వీళ్ళందరూ అలాగే ఉన్నారు. సిలువ వేయబడినప్పుడు పేతురు కానీ మిగతా వాళ్ళు కానీ అంత త్వరగా చనిపోలేదు. అందుకే పక్కనున్న 2 సైనికులు చనిపోలేదు, ఇంకా బతికే ఉన్నారు. చూస్తే ఆ రోజు గడుస్తుంది. శుక్రవారం మధ్యాహ్నం 3 అంటే 6 గంటలకి సూర్యుడు అస్తమించాడంటే దినము 1 అయిపోతుంది. ఫస్ట్ డే ఓవర్, అనదర్ డే వచ్చేస్తుంది. అనదర్ డే ఈజ్ సబ్బాతు. సబ్బాతున ఇవి ఉండకూడదు. కనుక వాళ్ళు ఏం చేస్తారు? మోకాళ్ళు విరగొడతారు. ఆ మోకాళ్ళ మీదే వీళ్ళు బరువు అంతా ఉంది. మోకాలు ఎప్పుడైతే విరగొట్టారో తప్పని ప్రాణం పోద్ది. కనుక ఆ 2 బంటులకు మోకాలు ఎరగొట్టారు. యేసు ప్రభు దగ్గరికి మోకాలు విరగొట్టడానికి వస్తే ఆయన ఆల్రెడీ చనిపోయి ఉన్నాడు. చనిపోయి ఉన్న వాడికి మోకాలు ఎందుకు విరగొట్టడం? కనుక ప్రవచనాల్లో రాయబడి ఉన్నాయి, నీతిమంతుని ఒక్క ఎముక కూడా విరగొట్టబడదు అని. నీతిమంతుని ఒక్క ఎముక కూడా విరగొట్టబడదు, ఎముకలు విరగొట్టబడవు. నిర్గమకాండము 12వ అధ్యాయం 46వ వచనం, ఒక మాంసపు ముక్కనైనను ఇంటి నుండి బయటకు తీసుకొని పోరాదు, ఒక్క ఎముకనైనను విరగొట్టరాదు, ఒక్క ఎముకనైనను విరగొట్టరాదు. కీర్తనల గ్రంథము 34వ వచనం 20వ వచనం, సురక్షితముగా కాచి కాపాడను, అతని ఎముక
ఒక్కటియు విరగదు. చెప్పనందరూ, అతని ఎముక అతని ఎముక ఒక్కటియు విరగదు. యోహాను శుభవార్త 19:33లో ఆయన కాళ్ళు విరగొట్టలేదు. ఆయన కాళ్ళు విరగొట్టలేదు. ఇక ఆఖరిది 16వది. ఈ రోజున 26 టాపిక్స్ ఉంటే మీ ముందు 16 టాపిక్సే ఉంచాను. 16 టాపిక్స్. 16వది దేవుని యందు ప్రియులారా, ధనికులలో పాతి పెట్టబడుట. ధనికులలో పాతి పెట్టబడుట, ధనికులతో. యోషియా గ్రంథము 53:9 ఏ తప్పు చెయ్యకునను ఎన్నడూ అబద్ధమాడకునను అతనిని ధనవంతులు దుష్టుల ప్రక్కన పాతి పెట్టిరి. చెప్పనందరూ, ఏ తప్పు చేయకునను ఎన్నడూ అబద్ధమాడకునను అతనిని ధనవంతులు దుష్టుల ప్రక్కన పాతి పెట్టిరి అని రాయబడి ఉంది. అది యేసులో నెరవేరుతుంది. ఏంటంటే అతనికి సమాధి లేదు. అప్పుడు అరిమత్తయి యోసేపు, ఒక ధనవంతుడు, తన కొరకు తొలపించుకున్నటువంటి ఒక సమాధిని యేసు ప్రభువుని పెట్టమని ఇస్తాడు. చెప్పనందరూ, యేసు భౌతిక దేహమును సరికొత్త నారబట్టతో చుట్టి అరిమత్తయి యోసేపు తన కొరకు తొలపించుకొనిన సమాధిలో ఉంచెను. ఇలా ధనవంతుల సమాధిలో ఆయన ఉంచబడ్డాడు అని రాయబడి ఉంది. ఉంచబడతాడు అని ఉంచబడ్డాడు అంటూ ఎమ్మావు పోవుదారిలో యేసు ప్రభు శిష్యులకు బహుశా ఈ విషయాలన్నీ, ఈ ప్రవచనాలన్నీ, ఈ లేఖనములన్నీ గుర్తు చేసి ఉంటాడు, చెప్పు ఉంటాడు, బోధించి ఉంటాడు. సో దిస్ ఈజ్ అ సర్మన్, నాట్ మైన్. ఎవరిది? యేసు ప్రభు ఎమ్మావు పోవుదారిలో బోధించిన ప్రసంగం. కనుక దేవుని యందు ప్రియులారా, మరి ఈ ఆదివారం మనందరము కూడా విశ్వసించవలసినది, హీ ఈజ్ అవర్ సేవియర్. ఆయనే మన రక్షకుడు, ఆయనే మన దేవుడు, ఆయనే మన ప్రభువు. ఆయననే మనం ఆరాధించాలి, ఆయననే మనము అనుసరించాలి, ఆయననే మనము పూర్ణ హృదయముతో ఆత్మతో ప్రేమించాలి అన్న గొప్ప సత్యం ఈ వాక్యము ద్వారా, ఈనాటి వాక్యముల ద్వారా ప్రభు మనకు తెలియచేస్తున్నారు. చిట్ట చివరిగా ఒక్క మాట చెప్పి ముగిస్తాను. ప్రభు అంటున్నారు, వాళ్ళు నడుస్తుండగా సంధ్య వేళ వాక్యం అయిపోయింది, యేసు ప్రభు వెళ్ళిపోతున్నారు. వాళ్ళు అంటున్నారు, అయ్యా మీరు ఉండండి, సంధ్య వెలుగుచున్నది, చీకటి పడుచున్నది, మీరు మాతో ఉండండి. స్టే విత్ us O Lord, స్టే విత్ us O Lord, మాతో ఉండండి ప్రభువా అని మన కష్టాలలో, మన బాధలలో, మన రోగాలలో, మన ఇబ్బందులలో యేసు ప్రభు మనతో ఉండి, యేసు ప్రభు మనతో పయనించినట్లు ప్రార్థన చేద్దాం, ప్రభుని వేడుకుందాం. ప్రభు మనలను దీవింతురుగాక. పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమేన్.